ఇటు దౌర్భాగ్యం నాకు అర్థమవుతుంది. మందు మీద అదనంగా డబ్బులు వసూలు చేసుకోవడం ఏంటి? అది కూడా బ్రతుకేనా? దీని అమ్మ జీవితం ఇంత నీచమైన బ్రతుకుల. పేరుకేమో స్వాతంత్ర సమరయోధుల ఫ్యామిలీ అంటారు. వాస్తవం అది. ఎంత గౌరవంగా ఉండాలా? మళ్ళీ మా ఫ్యామిలీ గురించి మాట్లాడారు, అదేంటి ఇదేంటి అనుకోలే. మాట్లాడతాము, ఎందుకు మాట్లాడడం? మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మీకు తెలిసే జరుగుతుంది ఇక్కడ ఈ అదనపు కరెక్షను. మీకు తెలియకుండా జరుగుతుందా? మీకు తెలియకుండా జరిగితే మీరు వెంటనే అధికారులను పిలిచి ఇదేంటి ఇది అదనంగా కలెక్ట్ చేస్తున్నారు అంటారు. దాన్ని ఆపండి అని చెప్పాలా? గాడిదలు కాయడానికి ఏంటి ఎమ్మెల్యే అయిపోతారు? మీ ప్రమేయం లేకపోతే, మీ ప్రోద్బలం లేకపోతే ఎక్సైజ్ వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు? పోలీసులు ఎందుకు సహకరిస్తున్నారు? ఆ తూనికలు కొలతలను ఒక శాఖ ఉంటుంది, వాళ్ళు ఎందుకు సహకరిస్తున్నారు? ప్రతి మద్యం బాటిల్ మీద అదనంగా 10 రూపాయలు తీసుకోవడం వాస్తవం కాదా ఈరోజు పలాస నియోజకవర్గంలో? మీ ప్రమేయం ఉంది కాబట్టి, మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి, ఇది డైరెక్ట్గా మీరే చేస్తున్నారు కాబట్టి మీరు దాని గురించి మీరు మాట్లాడరు. దీనికే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అల్లుడు ట్యాక్స్ అని. అల్లుడు ట్యాక్స్ అని అంటే మరి ఏంటో నన్ను అడగొద్దు, మీరు ఆయన అడగాలి, పవన్ కళ్యాణ్ గారిని అడగాలి. మాకేం సంబంధం లేదు, మేము శుద్ధపూసలు, మేము ఇంకోటి అంటారు. మీరు నిజంగా మీరు శుద్ధపూసలు అయితే దీన్ని ఆపండి. ఇది ఆగిపోతే ఏమనుకుంటాం మేము? అంటే మరి ఎమ్మెల్యేలు ప్రమేయం ఉంటేనే కదా ఇది జరుగుతుంది. అందుకనే ఈ పలాసలో జరిగేటటువంటి ఈ దందా, 10 రూపాయల దందాని మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాట ప్రకారం అల్లుడు ట్యాక్స్ అనేసి అంటున్నాం. ఇది అల్లుడు ట్యాక్స్, ఖచ్చితంగా ఇది అల్లుడు ట్యాక్సే. ఈ అల్లుడు ట్యాక్స్ రూపంలో ఒక రోజుకు 3 లక్షల చొప్పున, రోజుకు 3 లక్షల చొప్పున, నెలకి 90 లక్షల నుంచి 1 కోటి రూపాయలు, సంవత్సరానికి 12 కోట్లు, 5 సంవత్సరాలకు 60 కోట్లు ప్రజల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు టోటల్ మంది మార్పులను కలెక్ట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ కాల్డ్ అల్లుడు ట్యాక్స్. అటు ఒకటి గౌరవమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి చెత్త మీ స్థాయికి సరిపోవు, దీన్ని ఇమీడియట్గా ఆపించమని నేనైతే కోరుతా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే. లేదనుకుంటే మరి ఇంకంతే, దట్స్ అప్ టు యు. ఇంకంటే చెప్పేది ఏం లేదు. ఎందుకంటే ఆవిడలాగా, ఆవిడంత నీచంగా, ఆవిడంత వరస్ట్గా, ఆవిడంత వాట్ ఐ మీన్ ఆ బజార్ భాషని మేమైతే మాట్లాడలేము. దిస్ ఇస్ అప్ టు హెర్, దట్స్ ఇట్.